పల్నాడు జిల్లా నరసరావుపేట ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ బి కృష్ణారావు మీడియా సమావేశంలో మాచర్లలో మహిళపై జరిగిన ఘటనపై వివరాలు వెల్లడించారు. ఈ నెల 2న ఫిర్యాదు అందిన వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టినట్లుగా తెలిపారు. ఇక అనుమానితుడు నామాల శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకుని విచారించామని చెప్పారు. ఇక మహిళతో అతనికి సోషల్ మీడియా ద్వారా పరిచయం ఉందని, ఆ పరిచయంతోనే ఇంటికి పిలిచినట్లుగా వెల్లడించారు. ఘటన తర్వాత భయంతో బాధితురాలు ఫిర్యాదు చేసినట్లుగా పేర్కొన్నారు. నిందితుడు రాజుపాలెం వాసి అని పోలీసులు తెలిపారు. So this press meet is regarding the recent ఒక మాచర్ల టౌన్ పిఎస్ లిమిట్స్లో ఒక ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. దానిపైన దిస్ పర్టిక్యులర్ ప్రెస్ మీట్. మనకి 2nd ఏప్రిల్ 2026 రోజున ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. సో ఆ ఇన్సిడెంట్ పైన ఒక విక్టిమ్ మనకి ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు ఒక కేసు మనం రిజిస్టర్ చేస్తాం. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు ఆ రోజు మధ్యాహ్నం 3:30, 4:30 మధ్యలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఇంటిలోకి చొరపడి వాటర్ అడుగుతారు. వాటర్ అడగా ఆమె వాటర్ తీసుకురావడం కోసం లోపలికి వెళ్ళినప్పుడు ఈ ఎంటర్స్ టు ది హౌస్. ఆమెని కత్తితో బెదిరించి ఆమె పైన రేప్ కమిట్ చేస్తారు. అలాగే అమానుషంగా కూడా ప్రవర్తించి ఆమెని అక్కడే కట్టిపడేసి నిస్సహాయ స్థితిలో విడిచిపెట్టి వెళ్ళిపోతారని చెప్పి మనకి కంప్లైంట్ వచ్చింది. సో దానిపైన ఇమీడియట్ గా మనం కేసు మాచర్ల టౌన్ పిఎస్ లో రిజిస్టర్ చేసాం. ఒక పర్సన్ ని స్ట్రాంగ్ గా మనం సస్పెక్ట్ చేసి ఆ పర్సన్ ని మనం డీటెయిల్డ్ గా ఫర్దర్ గా కూడా టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ ఫర్దర్ సీసీ కెమెరాస్ అన్ని కూడా విచారిస్తే మనకి అక్యూజ్డ్ అనేవారు ఐడెంటిఫై అయ్యారు. సో అక్యూజ్ ని మనం మొన్న ఈవినింగ్ ఆయన్ని పట్టుకోవడం జరిగింది. సో ఆయన విచారించగా వీళ్ళిద్దరికీ కూడా గతంలో పరిచయం అనేది ఉన్నది. ఇద్దరు కూడా ఈ సోషల్ మెసేజింగ్ యాప్ ద్వారాగా పరిచయం కూడా మీద అంతా కూడా చేసుకుంటా ఉన్నారు. విక్టిమ్ యొక్క ప్రోద్బలంతో ఆమె యొక్క గైడెన్స్తో ఆ పర్టికులర్ అక్యూజ్డ్ ఆమె ఇంటి వరకు వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకోవడం జరిగింది. ఆమె కొంచెం భయాందోళన వల్ల మనకి ఇనీషియల్గా కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనకి అక్యూజ్ దగ్గర కొన్ని మొబైల్ ఫోన్స్, అలాగే విక్టిమ్ ఒక మొబైల్ ఫోన్ ఏదైతే మనకి పగిలిపోయినాదో ఇవన్నీ కూడా మనం రికవరీ చేసి వాటి యొక్క డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి ఫర్దర్గా అనాలిసిస్ చేయడం కోసం ఎఫ్ఎస్ఎల్కి పంపేయడం. ఇవన్నీ కూడా దీంట్లో కొంచెం రావాల్సి ఉంది. సో వీటన్నిటిని కూడా ఫర్దర్గా పరిగణలోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ ఇంకా ఫర్దర్గా దీనిపైన కొనసాగించే విధంగా ముందుకి వెళ్తాం. సో దీంట్లో ఎంటైర్ టీమ్ బాగా అలర్ట్గా పనిచేశారు. అడిషనల్ స్పీకర్ నేతృత్వంలో ఎంటైర్ టీమ్ హ్యాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండ్ ఈ యొక్క ఎఫర్ట్స్ని అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. సో దట్ ఈస్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. సో ఇఫ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ ఫీల్ టు ఆస్క్.